డిప్యూటీ సీఎం తమ్ముడు తమ ఆడపడుచుపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశాడని, ఆడపడుచును అవమానించిన అతని నాలుకకు కోస్తారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బత్యల చెంగల్రాయుడు వార్నింగ్ ఇచ్చారు. అన్నమయ్య జిల్లా రాజంపేటలో తెలుగుదేశం పార్టీ జయహో బీసీ సభ ఘనంగా నిర్వహించారు. స్థానిక ఆంధ్ర కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన ఈ మీటింగ్కి పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు హాజరయ్యారు. రాజంపేటలో రిగ్గింగ్ చేస్తే వారి భర్తం పడతామని, తాము గాజులు తొడుక్కునేలేమని ఘాటు వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రమంతా వైసీపీ దాడుల గురించి రాస్తుంటే ఇక్కడ మాత్రం టీడీపీ నేతలు వైసీపీపై దాడి చేశారని రాయడం ఆనందంగా ఉందని చెప్పారు. మళ్ళీ మాట్లాడకుండా ఆడొక ఆడబిడ్డని కూడా లేకుండా కడపలో ఆడబిడ్డని ఉద్దేశించి మాట్లాడతారా? మన పార్లమెంట్ సభ్యుడిని చూసి ఏం చేస్తావు, పోటీ చేసేంత మొగోడు నువ్వు తరుముకుంటే ఆడపడిపోతావు అంటాడు. అంటే వీళ్ళు తరుముకుంటే పరిగెత్తేదానికి మేము ఉన్నామా? ఎవరు భయపడేవాళ్ళు లేరు. ఒక ఆయన అంటాడు, ఆయన కానీ అభ్యర్థి అయితే 9 గంటగా ఎలక్షన్ అయిపోతుందండి రాజంపేట. మేమేం గాజులు తొడుకుంటున్నాం అలా చంద్రబాబు ఊరికి దగ్గర పనిచేస్తాం. చంద్రబాబు కావాలి కాదు, 3 చంద్రబాబు